సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉదాత్త బాధ్యత స్థానిక సర్పంచులది. అయితే ఈ బాధ్యతను వారు ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, అంటే ఈ గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు లేదా అని ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నాన్ని సుమన్ టీవీ చేపట్టింది. ఇందులో భాగంగా నేను ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండల పరిధిలోని గోరంట్ల గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలోకి వెళ్ళి ఈ గ్రామంలో నెలకొన్న సమస్యలు ఏంటి, అసలు ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. గోరంట్ల పేరు చెప్పగానే తక్కువ ఎవరికైనా గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ మాధవ స్వామి దేవస్థానం. అంటే ఈ గోరంట్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ మాధవ స్వామి దేవస్థానం సంబంధించి ప్రతి ఏటా మార్చి నెలలో జాతర అన్నది అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం గోరంట్ల గ్రామంలో ఉన్నాము. ఈ గోరంట్ల గ్రామ సర్పంచ్ బాలకృష్ణ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ప్రతి మనం ఇప్పుడు నమస్తేనా, బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏమన్నా, అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? వ్యవసాయం అంటే బాగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి వారా? మధ్యతరగతి కుటుంబం. ఓకే, వ్యవసాయం చేసేవారు అన్నారు మీ పెద్దలు. అంటే మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉండేదా? మాకి మా నాన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, మంచికి 12 ఎకరాలు ఉందన్న. మా నాన్న మామూలు సైడ్ బిజినెస్ పాల వ్యాపారం చేసేవాడు. మేము కూడా అదే వృత్తి కొద్ది రోజులు కొనసాగించాము. అంటే విద్యార్థులు ఏంటి? 10th క్లాస్. అంటే 10వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పారు. ఎందుకని ఆ విధంగా? అదే నేను పాల వ్యాపారంలో జాయిన్ అయ్యాను. వ్యాపారంలో బిజీగా ఉండడం వల్ల చదువు స్వస్తి పలికారు మీరు. ఓకే అన్న, మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ విధంగా జరిగింది, ఏ పార్టీ నుంచి జరిగింది? నేను వాస్తవంగా అంటే కర్నూలులో టీ కొట్లు నడుపుతానా. ఇంకా 3-4 టీ కొట్లు ఉంటాయి నాకు. ఓకే. అదేవిధంగా నాకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున సుధాకర్ గారు నాకు సీనియరు ఫ్రెండ్ బాగా. ఓకే. అతని ద్వారా నేను రాజకీయాల్లో చేరాలి. అంటే వైసీపీ నుంచే మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అంటే? అంటే మీ కుటుంబంలో మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, ఎవరైనా కూడా రాజకీయాలు ఉన్నారు కదా? లేరన్నా. మీ నుంచే రాజకీయ వారసత్వం అనేది మీ కుటుంబంలో స్టార్ట్ అయ్యింది. ఓకేనా, మీరు సర్పంచ్గా నిలిచారు. ఆ సర్పంచ్ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరండి? నక్క పరమేశ్వర నాయుడు. ఓకే, ఎన్ని వేల మెజార్టీతో మీరు, ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు అతని పైన? 730 మెజార్టీతో గెలిచారు. అంటే మీ గెలుపుకు దోహదపడిన అంశాలు ఏంటివి? అంటే మీ కుటుంబం, మీ పెద్దలకున్న మంచి పేరు కావచ్చు, లేకపోతే పెద్దలకున్న మంచి పేరేనా? మేము గొడవలకి దిగే వాళ్ళం కాదు. ఓకే. మేము వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే. మా నాన్న కానీ మా చిన్నాన్న కానీ మాకు సంబంధించి గొడవలు ఉండేవి కాదు. అంటే మంచితనంతో గెలిచినాం అనుకోండి. మీలో ఉన్న మంచితనం మిమ్మల్ని గెలిపించింది అంటారు? మా నాన్న వాళ్ళది, మా చిన్నాన్న వాళ్ళది. అంటే అన్న, ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ గోరంట్ల గ్రామం అనే గ్రామానికి సర్పంచ్గా దాదాపుగా ఎవరు గెలిచినప్పటికి కూడాను ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళే గెలిచారు. అవును. తొలిసారి మీరు అంటే ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం లేకుండా ఒక సాత్వికుడు మీరు, అంటే ముందు భాషి, మీరు వ్యవసాయ కుటుంబానికి చెందేవారు, మీరు గెలిచారు. అంటే ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ గ్రామంలో మీ గెలుపు ఏ విధంగా సాధ్యపడింది అంటారు? చెప్తే కదన్నా, మంచితనం, అందరితో మంచిగా ఉండడం. ఓకేనా, సర్పంచ్గా గెలిచారు మీరు. ఓకే, వైకాపా తరపున సర్పంచ్గా గెలిచారు. మరి ఈ గ్రామాభివృద్ధికి మీరు చేసిన కృషి ఏంటి అసలు? అంటే ఎలాంటి అభివృద్ధి పనులు మీరు చేపట్టారు ఈ గ్రామంలో? నేను వచ్చినప్పటి నుంచి దాదాపు 1.5 కిలోమీటర్న్నర సీసీ రోడ్లు వేయించినాను. శ్మశానానికి నీళ్లు పోతుంటే అక్కడ పోకుండా మలుపు తిప్పి వేరే కాలంలో కలపాల్సి వచ్చింది. అదొక పని చేసినాము. తేరుకి మొత్తం శిథిలం అయిపోయింది. ఆ తేరు చాలా ఏళ్ళ నుంచి మేము చాలా వరకు గ్రామాల్లో మా పెద్దలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, చేయాలని చెప్పి చాలా కృషి చేసేవాళ్ళు. ఎవరు పట్టించుకోలేదు. ఇందాక ఉన్న ప్రభుత్వం అనుకోండి, నాయకులు అనుకోండి, ఎవరు పట్టించుకోలేదు. మేము గట్టిగా అందరితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి సపరేట్ ఆయనతో ఫండ్స్ ఇప్పించుకొని దాదాపు ఒక 20-25 lakhs ఖర్చు పెట్టడం జరిగిందన్న. అంత కట్ట తెచ్చి బాగుంటుందన్న. పేరు చాలా పెద్దది. అంటే అన్న, ఇప్పుడు గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు. గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉంది. అందులో మీరు కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గారు మీకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు అని చెప్తున్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక బ్రిడ్జి అనేది ఇక్కడ అసంపూర్తిగా మిగిలిపోయింది. అంటే దాదాపుగా ఒక 15 గ్రామాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అంటే వాళ్ళకు దూరం తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు మీరు నిర్మించాలి చెప్పలేకపోయారు? ఏం లేదన్న, ఫండ్స్ రావట్లేదని చెప్పేసి కాంట్రాక్ట్ వాళ్ళు నిలిపేసినారు. వాళ్ళ మెటీరియల్ కూడా ఇక్కడే ఉన్నాయి. వాస్తవంగా అంటే వైసీపీ గవర్నమెంట్ కంటే ముందు టీడీపీ గవర్నమెంట్లో అలాట్మెంట్ అయింది వర్క్. అది మేము కొద్దిగా గట్టి పోరాడడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో టెండర్ మళ్ళీ రీటెండర్ వేయించేసి దాన్ని తెచ్చుకోగలిగినామన్నా. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నా? అంటే సర్పంచ్గా మీరు ఈ గ్రామాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గ్రామంలో గొడవలు లేకుండా మంచి మంచి అభివృద్ధులు, సీసీ రోడ్లు, మంచి మొక్కలు నాటిస్తూ, మంచి స్కూల్ డెవలప్మెంట్,
ఇవన్నీ చేయాలనుకుంటున్నాం అన్న. మొన్న కూడా వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు కింద స్కూల్లో దాదాపు 4-5 రూములు కట్టించడం కూడా జరిగింది. మా గ్రామం తరపున ఒక ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆయనతో మాట్లాడి మేము కొన్ని ఒక గ్రామానికి మీరు సర్పంచ్ అంటే మీరు గ్రామానికి ప్రథమ పౌరుడు మీరు. అలాంటి మీరు స్థానికంగా నివాసం ఉండకుండా కర్నూలులో నివాసం ఉంటున్నారు. మరి ఈ స్థానిక సమస్యల పరిష్కారం మీ బాధ్యత. ఈ నేపథ్యంలో మీరు కర్నూలులో నివాసం ఉంటే ఇక్కడ ఈ అభివృద్ధి అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా చిన్నాన్న ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తాము. గ్రామంలో ఎందుకు లేనంటే బ్రతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళాను. నాకు వ్యవసాయం రాదు, ఏదో టీ కొట్లు అవి నడుపుకొని ఉండేవారు. ఇప్పుడు ఈ ప్రెసెంట్ పాలిటిక్స్ అనేవి అంతా కూడాను డబ్బుతో కూడుకున్నవి, స్వార్థపూరితమైనవి అంటుంటారు. మీ ఒపీనియన్ ఏంటన్నా ఈ ప్రెసెంట్ పాలిటిక్స్ పైన? వాస్తవమేనా ఉండొచ్చు, కానీ మనం ఆ విధంగా ఏ దానికి పాల్పడలేదన్న. రాజకీయాలకు పెద్ద పెద్ద వాళ్ళు చేయొచ్చు, మనలక చిన్న వాళ్ళు సర్పంచ్ క్యాడర్ ఉన్న వాళ్ళు, ఎంపీస్ క్యాడర్ ఉన్న వాళ్ళు చేయలేం కదా అన్నట్టు. మీరు అలాంటి రాజకీయాలు చేయాలంటున్నారు. మరి సర్పంచ్గా మీ గెలుపు కూడా అంటే మీరు కూడా సర్పంచ్గా ఎన్నికల్లో నిలబడినప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు మీరు కూడా. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం చేసి ఉంటామన్నా. తప్పని పరిస్థితి ఎదుటివాన్ని గెలవాలనుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు అందరు సపోర్ట్ చేసినారు ఆయనకి, పెద్ద పెద్ద వాళ్ళల్లో. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా సర్పంచ్గా చేసినాడు, నాకు పోటీగా నిలబడినాడు. ఆయనతో గెలవాలంటే మనం అభివృద్ధి చేయాలని మాట ఇవ్వాలా, కొంత కాస్త పూస్తో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న. ఓకేనా, ఇప్పుడు మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీని వీడి మీరు టీడీపీకి ఎందుకు వెళ్ళారు? వైసీపీ పార్టీ ఇచ్చింది అనుకోండి, నేను ఎమ్మెల్యే తరఫున వచ్చి పోటీ చేసిన ఇక్కడ, ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్ అనుకోండి. కానీ నాకు వాస్తవంగా అంటే టీడీపీ అంటే చాలా ప్రేమ. మాకు కోడుమూరు నుంచి గోరంట్లకు వచ్చే రహదారి అనుకోండి, ఇట్లా కర్నూలు నుంచి దగ్గర పోయే రహదారి, రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. మురికి నీళ్ళంతా రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. దాన్ని పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చి, మాకు ఈ విధంగా ఉంటే రోగాలు అవి వచ్చి బారిన పడుతున్నామని చెప్పి నాతో అనడం వల్ల నేను ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఈ మురికి కాలువల్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10-15 రోజుల లోపల ఈ మురికి కాలువలది పూర్తి అయిపోతుంది అన్న. చాలా మంచి ప్రోగ్రామ్ అనేది. అసలు చాలా నుంచి మేము చేయాలని మా పెద్దలు అనుకున్నారు, కానీ ఊర్లో గ్రామ ప్రజలు ఎవరు చేయలేకపోయినారన్నా. కొద్ది ఇండ్లు తొలగించేటివి, ఏమైనా కాంపౌండ్ వాళ్ళు తొలగించేటివి, కొంతమంది పల్లెటూరులో ముందుకు వచ్చి కట్టుకుంటుంటారు కదా. అంటే అన్న, ఇప్పుడు మీరు కేవలం కక్షపూరితంగా మీకు ఎన్నికల్లో సహకరించిన వారి ఇళ్ళని మాత్రమే మీరు ఆక్రమణల పేరిట తొలగించారు అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవం లేదన్నారు అడిగి అనుకోండి. ఎవరిని ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా కానీ పార్టీపూర్వకంగా కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళ పెద్దలతో, వాళ్ళ ఇంటి పెద్దలతో మాట్లాడుకున్నాం. ఇంకా వాళ్ళకి 5-6 రోజులు టైం ఇచ్చి వాళ్ళ టైం ప్రకారంగానే మేము తొలగించడం జరిగింది. వాళ్ళ ఇష్టపూర్వకంగానే తొలగించినారు. అంటే భవిష్యత్తులో మరోసారి మీకు అవకాశం వస్తే ఈ గోరంట్ల గ్రామ సర్పంచ్గా మళ్ళీ మీరు ఎన్నికల బరిలో నిలుస్తారా? కంపల్సరీ నిలుస్తారు. అంటే గోరంట్ల గ్రామ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మీరు పార్టీ మారారంటారు. అవును. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా. గోరంట్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని స్థానిక సర్పంచ్ ఎస్బి బాలకృష్ణ చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో అసలు వాస్తవం ఎంత ఉందో, ఇది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఇందులో భాగంగా ప్రస్తుతం గోరంట్ల గ్రామంలో కొందరు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గిడ్డే సార్. అన్న, మీ గ్రామాన్ని మన సర్పంచ్ ఈ గోరంట్ల గ్రామ సర్పంచ్ బాలకృష్ణ గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారంటారు, ఇది వాస్తవమేనా? నిజమే సార్. అంటే ఏ అభివృద్ధి పనులు చేశారన్న? వచ్చేసి మంచినీటి సమస్యలు ఇక్కడ చూసుకుంటున్నారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కాలువలు కానీ, ఊరు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. అంటే మీకు గ్రామ సర్పంచ్ అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నారు సార్. అంటే మీరు ఏదైనా సమస్య ఉందని చెప్తే ఆయన స్పందిస్తున్నారు తక్షణమే? స్పందిస్తున్నారు. అన్న, మీ పేరు? మధ్యలేరు సార్. అన్న, మీ గ్రామ సర్పంచ్ బాలకృష్ణ గారు ఈ గ్రామాన్ని, గోరంట్ల గ్రామాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేశారంటారు, ఇది వాస్తవమే? వాస్తవమే సార్. ఏ అభివృద్ధి పనులు చేశారండి ఆయన? మా సర్పంచ్ గెలిచిన తర్వాత మన కోడుమూరు నుంచి వెళ్ళే ప్రయాణికులకు కానీ, కర్ర నుంచి వెళ్ళే ప్రయాణికులకు కానీ ఇటు వెళ్ళొచ్చాడు. రోడ్లు మొత్తం మన ప్రజలు రోడ్ల మీద నీళ్ళు వదిలేవారు. అట్లా రోడ్డు మొత్తము గలీజ్గా ఉంటే ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు చేస్తున్నారు ఆయన సొంతంగా. ఆయన సర్పంచ్ నిధులతో ఏదో విధంగా. మళ్ళీ మీ సంవత్సరం గొర్రెల మాసం తిరణాలు జరుగుతుంది, అక్కడ తేరు బాగా చేశారు. ప్లస్ గవర్నమెంట్లో నుంచి కొత్తపల్లి వరకు బ్రిడ్జి ప్లస్ సీసీ రోడ్డు కూడా వేయడానికి కృషి చేశారు ఆయన. ఓకేనా, మీ సర్పంచ్ బాలకృష్ణ గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారంటారు, ఇది వాస్తవమేనా? వాస్తవమే. ఏమేమి అభివృద్ధి పనులు చేశారు? సర్పంచ్ పదవిలోకి ఎక్కినాక
ముల్లగుర్తి రోడ్డుకి కొత్త మోటార్ వేపించి పైప్ లైన్ నడిపించి అక్కడ జనాలకి ఇబ్బంది ఉండేది నీళ్లు, ఆ ఇబ్బంది తీర్చినాడు. తర్వాత సీసీ రోడ్లు వేసినాడు. అందరికీ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసినాడు ఎమ్మెల్యే ద్వారా పట్టుకొని. తర్వాత గోరంట్ల నుండి కొత్తపల్లెకి తార్ రోడ్డు తయారు చేయాలని చేసినాడు. ఈ డ్రైనేజ్ కాలువలు కొత్త కాలువలు తయారు చేపిస్తున్నాడు. ఏ సర్పంచ్ చేయని పనులు మా బాలకృష్ణ చేపించినాడు. గ్రామ సర్పంచ్ బాలకృష్ణ ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారంటున్నారు, ఇది వాస్తవమేనా? కరెక్ట్ సార్, బాగా చేసినాడు. ఈయన వచ్చినాకనే మాకు బాగా చేసిండేది. ఏం అభివృద్ధి పనులు చేశారండి ఆయన? నీళ్లు లేకుండే, నీళ్లు నోబ ఎత్తకొచ్చుకుంటుండే సార్. ఈయన వచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చినాక బాగా చేసి ఇంకా గిరణాలకు బాగా జాతరకి బాగా జరుగుతుండే నీళ్లు. ఇప్పుడు ఈ రోడ్లు కాలాలు మురికాలాలు లేకుండే అప్పుడు, ఇప్పుడు చేపిస్తానని పెట్టుకున్నాడు. అవి వెళ్ళైపోతే బాగుంటుంది. రోడ్ల పడితే నీళ్లు చూడండి సార్ ఎట్లున్నాయి. ఆ రోడ్డు చూడండి, కొడుమూరు రోడ్డు ఎట్టుంది, అదే టేఫే. యాది వేస్తారు యావి లేదు తెలదు, మీకైతే సార్. అలా ఈ గ్రామ సర్పంచ్ బాలకృష్ణ ఈ గోరంట్ల గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారంటారు, ఇది వాస్తవమేనా? అవును సార్, నిజమే సార్. ఇదైతే ఏం అభివృద్ధి పనులు చేశారండి ఆయన? మాకైతే కొత్త పిల్లలకు కూడా రోడ్డు లేకుండా ఇంతవరకు రోడ్డు కూడా డెవలప్ చేసినాడు. బాగా కాలువలు డ్రైనింగ్ కాలువలు చేసినాడు. ఇంకా అటు నుంచి వచ్చి నీళ్లు కరువు లేకుండా మళ్ళీ బోర్డర్ కొత్తది కూడా దింపినాడు. ఏది లేకుండా ఏమైతే ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద గోరంట్ల గ్రామ సర్వతోముఖాభివృద్ధి తన ధ్యేయమని స్థానిక సర్పంచ్ బాలకృష్ణ చెబుతున్నారు. అంటే తాను అనునిత్యం స్థానిక ప్రజలతో మమేకం అవుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, అదే విధంగా భవిష్యత్తులోనూ కొనసాగుతానని ఆయన స్థానికులకు హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, గోరంట్ల గ్రామం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.